మెట్రో రైల్ ఫేజ్ 2కు కేంద్రం మొండి చేయి. కేంద్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోలే. మెట్రో ఫేజ్ 2 హైదరాబాద్కు కీలకం. దీనిపై వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకోవాలి మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏదైనా పంచాయతీ మాత్రం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమంటాడంటే, పూర్తి స్థాయిలో కూడా బండి సంజయ్ చెప్పే ముచ్చట ఏంటంటే, పూర్తిగా కూడా కేంద్రానికి అనుగుణంగా అంటే మేము రేవంత్ సర్కార్తో కలిసి పనిచేస్తాం. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసినాం. ఆ కేసీఆర్ పరిపాలన నుంచి విముక్తైనం. దాంతోపాటు ఇక్కడ రేవంత్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తా అని చెప్పారు. మరి సపోర్ట్ చేస్తా అన్నావు కదా, మరి చెయ్యి. ఇక్కడ మీ చేతుల్లో ఉంది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ ఎంపీలు, భారతీయ జనతా పార్టీ కేంద్రానికి సంబంధించిన 2 మంత్రులు, మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మెట్రో ఫేజ్ 2కు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు దానికి రావడానికి ఎందుకు మీ సహకారం అందిస్తలేరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు అడుగుతున్నాడు. అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనేది కేవలం ఎన్నికల స్టంట్ పార్టీయే. వాళ్లకు పదవులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా సైలెంట్ అయిపోతాయి. రాష్ట్రానికి హక్కుల కోసం మేము మాట్లాడం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఆనాడు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా తెలంగాణలో గలం ధలం బలం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో మనకేం రాలే. తెలంగాణ పదం అనేది కూడా వినబడలే. ఇవాళ ఆఖరికి మెట్రోకు సంబంధించిన ఫేజ్ 2 కూడా రాకుండా పోతున్న పరిస్థితి మొండిచేయి చూపెడుతుంటే మరి తెలంగాణ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. ఇక మీరు ఈ ముఖం పెట్టుకొని మీరేంది దాని ప్రజల్లోకి వెళ్తా అంటే వాళ్ళు ఊకోరు. నేను చెప్తున్నా కదా, వాళ్ళ ఊకునే పరిస్థితే లేదు. ఇగో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నది. అందుకే రాష్ట్రపతికి బీసీ బిల్ పంపింది. 9th షెడ్యూల్లో చేర్చేందుకు రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వానికి పంపాలి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. సో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నది. ఇక్కడ ఈ స్టేట్మెంట్, అక్కడనేమో ఆ స్టేట్మెంట్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళందరూ కూడా ఒకటే అండి. దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి అంశాలు లేవు. ఇక రైట్, మరో అంశం. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం, రాష్ట్ర ప్రయోజనాల ప్రాజెక్టు హానికరం, చట్టపరమైన చర్యలతో ముందుకు సాగుతాం. ఈ నెల 30న బనకచెర్లపై పీపీటీ, ఏపీ రాజకీయాల నేపథ్యాన్ని బహిర్గతం చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కాస్తో కూస్తో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏకైక మొగోడు ఎవరైనా ఉన్నారు ఏం కథ ఆయన మాట్లాడుకుంటే పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా, నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబ్బాయి బాజాప్తిగా చెప్పచ్చు. మొగోడు ఎందుకు అని అంటే మొనగాడు అని చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తున్న రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో విభేదించి వాస్తవాలను పీపీటీ రూపంలో తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా బహిర్గతం చేస్తా అని చెప్పిండు. ఇది కదా బనకచెర్ల విషయం రద్దంతం జరుగుతుంది. ఎందుకంటే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విరుద్ధమని, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్ర హానికరం కలిగిస్తుందని బుధవారం జలసౌధలో ఉన్న ఉన్నత నీటిపారుదల అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం జరిపిండు. అయితే రాష్ట్రంలోని ఇరిగేషన్ల ప్రాజెక్టుల పురోగతి, నిధుల సేకరణ, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇట్లా అన్ని రకాలుగా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా కూడా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే గోదావరి జలాలను మొత్తం ఎత్తుకుపోయే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని వీళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చి మనకి ఎట్లా నష్టం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా చెప్తే బాగుంటుంది అనేది కూడా అడుగుతున్నారు. సో మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగిండు. మరి ఏం చేస్తాడు అనేది